నమస్తే హరీష్ గారు. నమస్తే. సార్ ఎలా ఉన్నారు సార్? ఆల్ గుడ్ మా బాగున్నారా? సూపర్ సార్, థ్యాంక్ యూ. సార్ ఇప్పుడు రిలేషన్లో కొన్ని నెలలకే వైఫ్ అండ్ హస్బెండ్కి ఉన్న ద మెయిన్ కంప్లైంట్ ఏముంటుందంటే నువ్వు మారిపోయావు, ముందులాగా లేవు. ఇంతకీ అసలు ఆ ఫీల్ అనేది ఎందుకు వస్తుంది సార్? అంటే మీరు మారిపోయారు, ముందులాగా లేవు అన్న ఫీలింగ్ ఎందుకు వస్తుంది? అలా ఫీలింగ్ వచ్చినప్పుడు వాటిని ఎలా సార్ట్అవుట్ చేసుకోవాలి? చాలామంది ఉన్నారు ఇట్లాగా మారిపోయావు అనేవాళ్ళు, ఇంతకు ముందులా చూసుకోవట్లేదు అనేవాడు చాలామంది మన దగ్గరికి వస్తారు. సమ్ కైండ్ ఆఫ్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, పెళ్ళయ్యాక ఇలా ఉంటారేమో, ఇలాగే ఉండిపోతారేమో అనుకుంటారు. పెళ్ళయ్యాకే కాదు, ఎవరైనా కదా లైఫ్లో ఒకేలాగా జీవితాంతం ఉండరు కదా. నిజంగా అంట మనిషి శరీరము, మనిషి మనస్సు ఎవ్రీ 7 yearsకి మారిపోద్ది. ఓకే, మేము మా కోర్సులో చెప్తాం తెలుసా, మనిషికి ఒక జీవితం ఉంటుంది ఆర్ వేరే జన్మలు ఉంటాయంటాం కదా. ఎవ్రీ 7 yearsకి ఒక లైఫ్. కావాలంటే ఇప్పుడు నువ్వు చెక్ చేసుకో, 7 years బ్యాక్ నీ మైండ్ సెట్ ఇప్పుడు మైండ్ సెట్ చాలా డిఫరెంట్ ఉంటుంది. మనమే చేంజ్ అయిపోతాం. అలాంటిది నాకు అలాంటి ప్రేమ, అలాంటి క్వాలిటీ అలాగే వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళందరూ మోసపోతారు. ఓకే, సో ఎప్పుడు కూడా మనుషులు ఒకేలా ఉంటారు అని ఎక్స్పెక్ట్ చేయకూడదు. అలా చేసామంటే మనదే మూర్ఖత్వం, నెంబర్ 1. సెకండ్ వచ్చేసి, ఎప్పుడైనా రిలేషన్షిప్లో అలా మారుతున్నాము అంటే వాట్ ఈస్ దట్ థింగ్ విచ్ వీఆర్ మిస్సింగ్ అన్నది కమ్యూనికేట్ చేయలేకపోతాం. నువ్వు మారిపోయావు అన్నావు అనుకో, ఏంటి మారిపోయావు అక్కడ ర్యాండమ్గా అర్థం కాదు. సో బీ స్పెసిఫిక్ దట్ ఏం మారారని అనుకుంటున్నారు అన్నది. నిజంగా మనిషి మారకుండా ఉండలేడు. అండ్ అవతల వాడి ఎక్స్పెక్టేషన్కి ప్రతిరోజు పరుగులు తీస్తూ బ్రతకలేము. రియల్ లైఫ్లో అదేమి ఆఫీస్ కాదు, రోజు వెళ్ళి బయోమెట్రిక్ వేసి రావడానికి కదా. సో ఈ స్టాండర్డ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ని ఎప్పుడైతే మనము ఒకటి సెట్ చేస్తామో వాళ్ళు దానికి తగ్గట్టుగా లేరే అని బాధ ఉంటుంది. ఓకే, సో ఎప్పుడు అందులో పడకూడదు. అండ్ స్పిరిచువల్గా ఒకవేళ అడిగితే ఈ యూనివర్స్ మొత్తంలో మైండ్కు ఉండే క్వాలిటీయే ఒకలా స్లోగా డిపోతుంది. సపోజ్ ఎప్పుడైనా మనకి అట్రాక్షన్ కానీ ఇష్టము కానీ దాంట్లో చూస్తే ఏదైతే మనకి లేదో దాని మీద ఎప్పుడైతే ఆశ పెట్టుకుంటామో దాన్ని పొందినప్పుడు ఒకలాంటి ఎక్స్పెక్టేషన్, అట్రాక్షన్ ఉంటుంది. ఏదైతే మన దగ్గర లేదో కానీ అది కావాలని అనుకుంటున్నామో దాని మీద ఒక ఎక్స్పెక్టేషన్. సెకండ్, ఏదైతే మన దగ్గర ఉందో అండ్ అది రోజు మన కళ్ళ ముందే ఉంటే దాని మీద అట్రాక్షన్ చాలా తగ్గిపోతుంది. ఓకే, ఇది రెగ్యులర్. థర్డ్, ఏదైతే వచ్చి పోయి మళ్ళీ దొరుకుతుందో దాని మీద ఎక్కువ కాలం అట్రాక్షన్ ఉంటుంది. ఓకే, సమ్వేర్ మనం మిస్ అయిపోయాము అనుకున్నది మళ్ళీ దొరికితే అదొక అట్రాక్షన్ కొన్ని రోజులు ఉంటుంది. ఫోర్త్, వెరీ ఇంపార్టెంట్, ఈ అట్రాక్షన్లోని ఫేజ్లో ఒకవేళ అప్డేటెడ్ ఏదైనా దొరికితే, సపోజ్ నా ఫోన్ చాలా చాలా ఇష్టం కానీ దాని నెక్స్ట్ అప్డేటెడ్ వర్షన్ వచ్చిందనుకో, ఇది నేను దీన్ని మిస్ అవుతా ఉండదు, 2 రోజుల తర్వాత మనం ట్రాక్ చేంజ్ అయిపోతాం. బికాస్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ బెటర్, నైసర్, బాగుంది అని దాంట్లోకి వెళ్ళిపోతాం. అలాగే మనతో పాటు మనుషులందరూ కూడా మైండ్లో ఇలా ఉంటుంది దట్ నేను నా వైఫో, హస్బెండో, లేకపోతే మన పిల్లలో, మన రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఒకసారి మనకంటే అప్డేటెడ్, బెటర్ అని వాళ్ళ మైండ్లోకి వస్తే మనము తక్కువ అయిపోవడం న్యాచురల్ ఫినామినా. అవ్వకూడదు, ధర్మం ప్రకారం అయితే అవ్వకూడదు, బట్ కొంతమంది అలా డ్రిఫ్ట్ అయిపోతారు. అది రైటా రాంగా అన్నది మన పర్సెప్షన్, మనము డిసైడ్ చేసుకోవాలి. నాకు చాలామంది కాల్ చేస్తారు, అపాయింట్మెంట్స్ తీసుకుంటారు కదా, వాళ్ళు ఫస్ట్ అడిగేది మా ఆయన అప్పట్లా లేడు కానీ నేను వదలలేకపోతున్నాను. ఓకే, ఎంతమంది మా హస్బెండ్ తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్కి కమిట్ అయిపోయాడు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతా అంటున్నాడు. నేను ఇప్పుడు నాకు ఇష్టం లేదండి ఆయనతో ఉండడం, ఆయన అంతా నన్ను వద్దనుకున్నాక ఇష్టం లేదు, కానీ నేను ఇప్పుడు అది మర్చిపోలేకపోతున్నాను. ఓకే, సో పాయింట్ ఏంటంటే నా కంటే బెటర్గా ఏదైనా దొరికితే వెళ్ళిపోయినా నేను మర్చిపోలేకపోతున్నాను కాబట్టి బాధపడతాను. సో ఇలాగా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ మైండ్ విల్ డ్రిఫ్ట్. సో ఎప్పుడు కూడా త్రూ అవుట్ జీవితంలో ఒకటేలాగా ఉండము, మారిపోతారు మనుషులు. అది రియాలిటీ. ఒకవేళ జెన్యూన్ రీజన్స్కి మారాడు, సపోజ్ ఒకప్పుడు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్గా ఉన్నప్పుడు బండి మీద తిప్పడము, లేకపోతే పువ్వులు ఏదో ఇచ్చాడో, అగ్రీడ్. మ్యారేజ్ అయ్యాక, కిడ్స్ వచ్చాక, బాధ్యతలు మారాక
యూఆర్ ఆల్రెడీ మైన్ అని కన్ఫర్మ్ అయ్యాక అదేలాగా ఉండాలని ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇది వీళ్ళకి. వాళ్ళకి ఏం చెప్తానంటే నేను ఆ స్వీట్ మెమరీస్ని ఎప్పుడు అలా యాక్టివ్గా ఉంచుకోవాలి. మా దగ్గరికి ఎవరైనా రిలేషన్షిప్స్కి వస్తే చెప్తాను, నీ రిలేషన్షిప్లో ఆ వావ్ ఫ్యాక్టర్ మెయింటైన్ చేసుకునే బాధ్యత, పిల్లల్ని కనాలి బాధ్యత, పెంచాలి బాధ్యత, ఎలా అయితే తల్లిదండ్రులను బాగా చూసుకోవాలో బాధ్యత, వైఫ్కి మంచి లైఫ్ ఇవ్వాలి ఎలా అయితే బాధ్యత ఉంటుందో, అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఆ వావ్, నా హస్బెండ్ గ్రేట్, నా వైఫ్ బ్యూటిఫుల్, నా వైఫ్ చాలా హ్యాపీ, గ్రేట్ అనే విషయము ఉంచుకునే ఆర్ పెంపొందించుకునే బాధ్యత ఇద్దరికీ ఉంటుంది. వెన్ యూ మిస్ దట్ వావ్ ఫ్యాక్టర్, వైఫ్ రాగా బా ఏంటి ఏంటిది అని చిరాకు పడేవాళ్ళు ఎప్పటికీ ఆ వావ్ ఫ్యాక్టర్ని మెయింటైన్ చేయక ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, అప్పట్లో అన్నీ బాగుండేవి, గంటలు గంటలు ఫోన్లో ఇంకా ఇంకా అనుకుంటూనే ఏముండదు మ్యాటర్ కూడా, ఇంకా చెప్పు అనుకుని ఇప్పుడు ఏదో మిస్ అయిపోయింది అని. అది ఫిజికల్ బాండింగ్ కోసమనో, ఎమోషనల్ బాండింగ్ కోసమనో, లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ పోటీతత్వం వచ్చేస్తుంది, నేను ఎక్కువ అనేది. ప్లస్ ఇందులో ఫ్యామిలీలు ఇన్వాల్వ్ అవుతాయి. అప్పటిదాకా ప్రేమించినప్పుడో బయట తిరుగుతున్నప్పుడో ఫ్యామిలీలు ఇన్వాల్వ్మెంట్ లేదు, ఏముండదు. ఇప్పుడు ఫ్యామిలీ, ఇన్లాస్ వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ వచ్చి డివిజన్ ఆఫ్ ప్రేమ అయిపోతుంది. ఇప్పుడు నా ప్రేమని, నా టైంని వీళ్ళకి పంచాలి, వీళ్ళకు ఉండాలి, పిల్లలతో ఉండాలి, మా అమ్మ నాన్న చూసుకోవాలి, వీళ్ళ ఫ్యామిలీ చూసుకోవాలి, ఆఫీస్, ఇన్ని వచ్చేసరికి మారుతారు. ఆ మార్పు చెడు మార్గంలో వెళితే నిర్ణయము, బౌండరీ కరెక్ట్గా ఉండాలి. ఇది నా మాట నేను లైఫ్ కోచింగ్లో ఎంతమందికి చెప్తాను, దట్ ఎవడైనా కానీ, హస్బెండా, వైఫా, బాసా, ఎవడైనా కానీ, బౌండరీ షుడ్ బి క్లియర్. నువ్వు రాంగ్గా చేస్తుంటే, నీకు నేను బోరు కొట్టేసినట్టు నువ్వు ప్రవర్తిస్తే, ఇది లిమిట్, అంతే, ఇది దాటి వెళ్ళలేవు. నేను బోరు కొట్టినా సరే, బికాజ్ వీ హ్యావ్ కమిటెడ్, మనకు కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. ఓకే, ఇది ఉండాలి, తెలియాలి. లేదు నాకు బోర్ కొట్టావు కాబట్టి నేను ఇంకేదైనా చేసుకో. ఒక అతను ఓన్లీ క్రికెట్, ఇంటికి రాగానే ఇంకా ఎవరిని పట్టించుకోడు, నాకు బోర్ కొట్టేసింది, 2 పిల్లలు ఉన్నారు, ఇంకేంటి టీవీ చూస్తుంటాడు. క్రికెట్, నేను తప్పు చేస్తానా? క్రికెటే చూస్తుంటా. అయినా అది తప్పే. నువ్వు క్రికెట్ కోసమే లేవు, ఇంటికి నీ ఎంటర్టైన్మెంట్ కోసమే లైఫ్ లేదు. బాధ్యత చేస్తున్నా, నేను స్కూల్ ఫీజు కడుతున్నా, పిల్లల్ని తీసుకెళ్తున్నా, ఇంకేం కావాలి? వైఫ్తో మాట్లాడాలి, మంచిగా ఉండాలి, ప్రేమగా ఉండాలి, తప్పదు, కమిటెడ్ ఫర్ ఇట్. ఈ విషయం తెలియక చాలామంది, నేను నా లైఫ్ నాకు నచ్చినట్టుకుంటాను, ఇది ఒక ఆస్పెక్ట్. ది అదర్ ఆస్పెక్ట్ ఈజ్, ఒకవేళ ఎవరన్నా మనిషి అట్లా దూరం పెడుతున్నట్టు ఉంటే, మన ప్రయత్నం షుడ్ బి లిమిటెడ్. 1 2 3 4 ఇన్నిసార్లు చేస్తా, అడుగుతా, లేదు దే ఆర్ నాట్ ఫైండింగ్ ఎనీథింగ్ ఇంట్రెస్టింగ్ ఇన్ మీ ఇంక ఎనీమోర్, నేను నా లైఫ్ని ఆపుకుని ఏడుస్తూ కూర్చొని వాడు వెంట పడను. అంతే, షుడ్ బి క్లియర్. నీ బౌండరీ క్లియర్ ఉండాలి, అప్పుడు ఇద్దరిలోనూ ఆ ప్రేమలు మిగులుతాయి. లేకపోతే ఇట్ ఈస్ నెవర్ ఎండింగ్. అందులో ఫ్యామిలీ దిగినప్పుడు, అమ్మా నాన్న దిగిపోయి, లేకపోతే రిలేటివ్స్, బ్రదర్స్, కజిన్స్, ఇంక ఇట్ ఈస్ మెస్, ఎటు పోవాలో అర్థం కాదు. సో అందుకని ఇట్ షుడ్ బి ఎమోషనల్లీ ఒక బ్యాలెన్స్ అంటూ పెట్టుకోవాలి. సో ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది, అది యాక్సెప్ట్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోవాలి. అబ్సల్యూట్లీ. అలా మారకుండా ఉండాలని వీళ్ళు వాళ్ళకి రూల్స్ పెట్టిన రోజులు ఓడిపోతారు. అది ఎప్పుడు అలా పెట్టకూడదు. యూ షుడ్ హ్యావ్ దట్ లిమిట్. ఓకే, సో మనకు తెలిసి ఉంటే ఫైన్, ఒక చేంజ్ వచ్చింది, ఇప్పుడు మనకు రెస్పాన్సిబిలిటీస్ వచ్చాయి, పిల్లలు వచ్చారు, ఫ్యామిలీని చేసుకోవాలి, బిఫోర్లా ఉండలేకపోతాం. కానీ మీరు అన్నట్టు ఆ వావ్ ఫ్యాక్టర్ని మాత్రం మెయింటైన్ చేసుకుంటారు. ఎందుకు మెయింటైన్ చేసుకోవాలి అంటే, ఎందుకు మెయింటైన్ చేయాలంటే, ఏదో ఒక రోజు డ్రిఫ్ట్ అవుతాము. ఒక ఏజ్ వచ్చాక హార్మోనల్ చేంజెస్ అన్నీ మారిపోయాక, యూత్లో ఉన్న ఎనర్జీ లేకపోయినప్పుడు ఆ నెక్స్ట్ థింగ్ ఈజ్ డిఫికల్ట్. సో అందుకని ఆ ఫేజ్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ ఫేజ్లోనే మనకి గృహస్థ ధర్మాలు అని, వ్రతాలు, నోములు, పూజలు, ఇవన్నీ అందుకే పెట్టారు. సో దట్ నువ్వు ఏజ్ వచ్చాక నీకు బోర్ కొట్టేస్తుందిరా, నువ్వు ఇంక మళ్ళీ ఇదే దాంట్లో తిరగలేవు, అంత ఎనర్జెటిక్గా సినిమాలకు తిప్పలేవు, అందుకని ధార్మికమైన పనులు కొన్ని చేసుకో. సంథింగ్ వేర్ యూ బోత్ ఆర్ గోయింగ్, తీర్థయాత్రలకు వెళ్తున్నారు, తిరుగుతున్నారు, లేకపోతే చిన్న చిన్న క్రతువులు చేస్తున్నారు, అవి హెల్ప్ చేస్తాయి. ఇది మైండ్లో పెట్టుకోవాలి. సార్, తప్పకుండా మన వ్యూవర్స్ అందరూ కూడా వావ్ ఫ్యాక్టర్ని మెయింటైన్ చేసి హ్యాపీగా ఉండాలి, మనసుతో కోరుకుందాం. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.